భద్రత గారు ముఖ్యంగా కాకినాడ పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత దేవిజీ ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్న పరిస్థితి. ఇద్దరు మహిళా మావోయిస్టులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారు హిడ్మా భద్రతా దళంలో సభ్యులుగా వెల్లడి అప్పుడే దేవిజీని కూడా పట్టుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రజా సంఘాల ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు దీని మీద మౌనం వహిస్తున్నారు. సో దేవిజీ ఎక్కడ అనేది ఇప్పుడు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మీరేం సమాధానం చెప్తారు సార్? అంటే చాలా కన్ఫ్యూజన్ ఉంది. రోజుకి ఒక వార్త అయితే సర్క్యులేషన్లో వస్తుంది టువర్డ్స్ మావోయిస్ట్. అంటే మావోయిస్ట్ మూమెంట్ని ఇన్ టోటల్ మేము 26 మార్చి నెలాఖరికి టోటల్గా క్లోజ్ చేస్తాము, షట్ డౌన్ చేస్తామని చెప్పి మాట్లాడాడు ఆయన, అమిత్ షా గారు. ఆ మాటల నేపథ్యంలో జరుగుతున్నటువంటి విధ్వంసం చాలా తీవ్ర స్థాయిలో నడుస్తోంది. ఇది చాలా స్పష్టంగా వాళ్ళు ఒక పిలుపునిచ్చారు, లొంగిపోతారా చచ్చిపోతారా అని. ఈ లొంగుబాట్లకు సంబంధించిన కార్యక్రమాలు కూడా విస్తృతంగా నడుస్తున్నాయి. లొంగిపోవడానికి వస్తున్న వాళ్ళని కూడా చంపేస్తున్నారు. అంటే వీళ్ళు లొంగిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అంటే వాళ్ళు తిరిగి ప్రజా జీవితంలోకి వెడతారు అనే అనుమానం ఉన్న వాళ్ళని చంపేస్తున్నారు లొంగిపోవడానికి వచ్చినప్పటికీ. హిడ్మా ఎన్కౌంటర్ జరగడానికి ముందు రోజు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళల్లో దాదాపు 4 సరెండర్ అవడానికి వస్తున్న వాళ్ళే. వాళ్ళని కూడా కొంతమంది అక్కడ దొరికినటువంటి వివిధ దళాల సభ్యుల్ని పట్టుకొని వాళ్ళని వీళ్ళని మిక్స్ చేసి చంపారు. అలాగే హిడ్మాని కూడా నిజానికి విజయవాడలోనే ఆయన్ని అరెస్ట్ చేశారా అనేది కూడా డౌటే. పార్టీ ప్రకటించింది కానీ అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది ఏపీలో. అది ప్రమాదకరం, అది కొంచెం ప్రమాదకరమైనటువంటి జోన్. ఛత్తీస్గఢ్ కంటే ఏపీ ప్రమాదకరం. అందుకని నిజానికి ట్రీట్మెంట్కి రావాలనుకుంటే తెలంగాణ బెటర్. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కొంచెం నెగోషియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. విజయవాడలో ట్రీట్మెంట్కి ఎందుకు వెళ్ళారు? అంతకంటే బెటర్ ట్రీట్మెంట్ హైదరాబాద్లో దొరుకుతుంది కదా. అందుకని విజయవాడ సీరియస్గా వెళ్ళారా లేకపోతే వీళ్ళు పిక్ చేసి చంపేసి ఉంటారా అనేది కూడా ఒక డౌట్ ఉంది. కానీ పార్టీ ఇచ్చినటువంటి ప్రకటన, పార్టీ ఇచ్చిన ప్రకటన అని చెప్పబడుతున్న ప్రకటన, ఇప్పుడు పార్టీ నుంచి వస్తున్నటువంటి పార్టీ పేరుతో, మావోయిస్టు పార్టీ పేరుతో వస్తున్నటువంటి ప్రకటనలన్నీ వాళ్ళు ఇస్తున్నటువంటి ప్రకటనలు అనేది కూడా డౌట్గానే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో బార్డర్ కమిటీ అని ఒకటి ప్రకటనలు ఇస్తోంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల బార్డర్ కమిటీ అనే పేరుతో ప్రకటనలు వస్తున్నాయి. ఆ ప్రకటనల్లో మేము లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. జనవరి 1వ తారీఖున లొంగిపోతాం ఇన్ టోటల్. దీనికి సంబంధించినటువంటి కూంబింగ్ ఆపరేషన్లు ఆపేయండి, మేము కూర్చుని మాట్లాడుకుని అందరం కలిసి వచ్చేస్తాం అని ఆ ప్రకటనలో ఉంది. ఇది వాళ్ళు ఇచ్చారా ఎవరిచ్చారా అనేది డౌటే. ఈ బార్డర్ కమిటీ అలాగే కొన్ని కాన్వర్జేషన్స్, వీడియో అంటే ఆడియో లీకులు కూడా బయటకు వచ్చినాయి. అంటే ఫోన్ కాన్వర్జేషను బయటకు వచ్చింది. ఈ ఫోన్ కాన్వర్జేషన్లు కూడా నిజమేనా అనేది డౌట్. వీళ్ళు వాడుతున్నటువంటి వొకాబులరీ అదంతా పార్టీ తరహాలోనే ఉంది. కానీ పార్టీకి సంబంధించినటువంటి గతంలో అధికార ప్రతినిధిగా వ్యవహరించిన మల్లోజుల వేణుగోపాల్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాడు. బహుశా ఈ ప్రకటనలు ఆయనతోనే రాయించి బయటకు వదులుతూ ఉండొచ్చు, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటానికి. ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయటం అనేది వాళ్ళ కొత్త ఏం కాదు. గతంలో నల్లమలలో చాలా సందర్భాలలో గ్రీన్ టైగర్స్ ఇలాంటి పేర్లతో కూడా ప్రకటనలు వచ్చేవి. అంటే ఒక దశలో గుంటూరు జిల్లా బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్ట్ పార్టీ పేరుతో. ఆ ప్రకటన ఇచ్చింది మేము కాదు అని మావోయిస్ట్ పార్టీ ఇచ్చిన ప్రకటన.
ఆ ప్రకటన తప్పు అని మళ్ళీ పోలీసులు మావోయిస్టు పార్టీ పేరుతో ఇంకో ప్రకటన ఇచ్చారు. ఆ రోజుల్లో సజ్జన్నార్ గారు గుంటూరు ఎస్పీగా ఉన్నారు. ఇలాంటి ఒక కన్ఫ్యూజన్ వాతావరణం క్రియేట్ చేసి ఆ వాతావరణ నేపథ్యంలో లోపల ఉన్న వాళ్ళని మట్టుబెట్టడం అనే కార్యక్రమం ప్రభుత్వానికి కొత్త ఏం కాదు. ఆ రోజున యూపీఏ గవర్నమెంట్ ఉంది. యూపీఏ గవర్నమెంట్ ఉన్న రోజుల్లోనూ చిదంబరం గారు హోంమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఇలాంటి దారుణాలు జరిగాయి. ఇప్పుడు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకొంచెం స్కేల్ పెరిగి చేస్తున్నారు. అందుకని ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ప్రపంచం నడుస్తోంది. మావోయిస్టు పార్టీకి సంబంధించి ఏ వార్తని నిజము అనుకునేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు దేవుజీ వాళ్ళ కస్టడీలో ఉన్నాడు అని. దేవుజీ ఉండి ఉండకపోవచ్చు అనేది ఒక అంచనా, కానీ ఉన్నాడు అనేటువంటి ఒక కన్ఫ్యూజను. ఆయన అరెస్ట్ అయిపోయాడు, కస్టడీలో ఉన్నాడు, ఏ క్షణమైనా చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. కస్టడీలో ఉన్నప్పుడు కోర్టుకు పెట్టాలి కదా, ఎందుకు పెట్టడం లేదు అనేది ప్రశ్న. కస్టడీలో ఉన్నాడు అనే మాట నిజమే అయితే కోర్టుకు పెట్టి తీరాలి. కోర్టుకి పెట్టకుండా రేపో ఎల్లుండో ఒకవేళ ఆయన్ని చంపేస్తే కస్టడీలో ఉన్నవాడిని చంపేసినట్టుగానే చూడాలి. హిడ్మాకి సంబంధించి కూడా అదే జరిగింది. ఇప్పుడు మల్లా రాజురెడ్డి గారు, ఆయన ఒక కేంద్ర కమిటీ సభ్యుడు, ఆయన చనిపోయారు అనారోగ్యంతో అని చెప్పి ఒక ప్రచారం జరుగుతోంది బయట. 2 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి ప్రచారం జరిగింది ఆయన మీదే. నేను బతికే ఉన్నానని ఆయనే ఒక ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు. ఇలా ఒక టోటల్ కన్ఫ్యూజన్ స్టేట్లో నడుస్తోంది కథ అంతా. క్లారిటీ లేవు. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేశారు విజయవాడలో, కొంతమందిని రాజమండ్రిలో పెట్టారు, కొంతమందిని నెల్లూరు జైల్లో పెట్టారు. వాళ్ళని ఎవరు కలవడానికి వీలు లేకుండా జైల్లో కూడా వాళ్ళు ఇన్మేట్స్ వాళ్ళని ఒక స్పెషల్ బ్యారక్లో పెట్టారు. లోపలున్న సాధారణ ఖైదీలతో కూడా కలవనివ్వట్లేదు వాళ్ళని. అంటే ఏదో రహస్యాన్ని దాస్తున్నారు, దాచటం కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేది వాస్తవం. కాబట్టి చాలామంది వాళ్ళ కస్టడీలో ఉండి ఉండొచ్చు. విడతల వారీగా చంపుతున్నారా అనేది కూడా ఒక డౌటు. ఇలాంటి చరిత్ర ఉంది వాళ్ళకి. ఇది లోకల్ పోలీసుతో స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నారు కానీ చేస్తోంది మొత్తం భద్రతా దళాలు. పోలీస్ ఆపరేషను, పోలీస్ కూంబింగ్లు జరగటం లేదు. చాలా స్పష్టంగా సైనికులు, సైనిక దళాలు మాత్రమే చేస్తున్నాయి ఈ హత్యాకాండని. ఇప్పుడు మొన్న హిడ్మా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఆ గ్రామాన్ని మీడియా సందర్శించింది. అవును, సందర్శించిన సందర్భంగా దేవా తల్లి దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారు. అవును, ఆవిడ చాలా చిరాకు పడింది. చిరాకు పడి, మా మనసులో ఏముందో మీకు తెలియదు, మీకు అవసరం లేదు, మీకేం కావాలో అది మేము మాట్లాడాలి అని మీడియా మీద చాలా చిరాకు ప్రదర్శించింది. ఆవిడ వెళ్ళిపోండి అవతలకి అంది దాదాపుగా. అంటే మీడియాని ఒక వాహకంగా ప్రభుత్వం మార్చేసుకుని తను అనుకున్నది ప్రచారం చేస్తోంది తప్ప వాస్తవాలు మీడియా నుంచి కూడా బయటకు రావడం లేదు అనేది ఒక రకంగా ఆవిడ ప్రపంచానికి తనదైన పద్ధతిలో చెప్పింది. అందుకని మీడియాలో వస్తున్నటువంటి, మీడియాలో రోజుకు ఒక వార్త, రోజుకో కన్ఫ్యూజన్. అతను దొరికిపోయాడు, ఇతను చనిపోయాడు అని ఇన్ని స్పెక్యులేటివ్ వార్తలు. ఇదిగో వాళ్ళు జనవరిలో లొంగిపోతారట 3 రాష్ట్రాల్లో, ఇంకెవరో ఫిబ్రవరిలో లొంగిపోతారట అనేటువంటి ఒక రషింగ్ ప్రోగ్రామ్ జరుగుతోంది టువర్డ్స్ మార్చ్ ఎండింగ్. మార్చి నెలాఖరికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని చంపేస్తాం అనే ప్రోగ్రాం వైపుగా ఈ మొత్తం నేరేటివ్ని నడుపుతున్నారు. ఈ లోపు మావోయిస్టు పార్టీ
తనంతట తానుగా లీగలైజ్ అయిపోతే బాగుంటుంది, ఇంకా లోపల కూర్చుని సాయుధ పోరాటం చేసేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి ఆ పార్టీ సరెండర్ అయిపోయి వచ్చేసి సాధారణ కమ్యూనిస్ట్ పార్టీలాగా ఉండొచ్చు కదా. ఇప్పుడు సిపిఐ, సిపిఎం, లేకపోతే న్యూ డెమోక్రసీ ఇలాంటి పార్టీలన్నీ ఉన్నాయి. అలా ఒక పార్టీగా లీగలైజ్ అయి ఉండొచ్చు కదా అని ఒక సెక్షన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ముందుకు వస్తున్నారు. కానీ పరిస్థితి ఏంటంటే బయట వీళ్ళు హాయిగా ఉన్నారు అని చెప్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా భయంతో ఉన్నారు. నేను పర్సనల్ లెవెల్లో సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ పార్టీల నాయకులతో ఈ మధ్య మాట్లాడారు. వాళ్ళు చాలా ఓపెన్గానే ఒక ఆలోచనతో ఉన్నారు. అదేంటంటే మావోయిస్టుల్ని నిర్మూలించటము అనే పని అయిపోతే నెక్స్ట్ అర్బన్ నక్సల్స్ అనే పేరుతో కొంతమంది మీద టార్గెట్ చేసి దాడులు జరుగుతాయి. దాని తర్వాత దాడి సిపిఎం మీదో, సిపిఐ మీదో, న్యూ డెమోక్రసీ మీదో ఉంటుంది. అంటే ప్రభుత్వం కార్యక్రమం ఏంటి, ఉద్యమాలు, విప్లవాలు ఇలాంటివి ఏవి ఉండకూడదు. ఓకే, ప్రతి ఒక్కరూ లొంగి ఉండాలి. ఎక్కడా కూడా నిరసనలు, ప్రశ్నించేటువంటి తత్వాలు ఉండరాదు. ప్రశ్నించే తత్వాన్ని చంపేయటం అనేది ప్రోగ్రాం. దీనికి ఇంకొక అద్భుతమైన ఉదాహరణ ఏంటంటే పూర్వ విప్లవ విద్యార్థి వేదిక అనే పేరుతో ఒక 4 నెలల క్రితం, 6 నెలల క్రితం గుంటూరులో ఆపరేషన్ కగార్కి వ్యతిరేకంగా ఒక సభ పెడితే గుంటూరు ఎస్పీ గారు నిర్వాహకుల్ని పిలిచి విప్లవ అనే పదం తీసేయండి అని గొడవ చేశాడు. దాదాపు 3 రోజులు చర్చలు జరిపి చివరిగా విప్లవం తీసేసి వామపక్షాన్ని పెడితే అంగీకరించాడు ఆయన. అది పరిస్థితి. అంటే విప్లవము, ఉద్యమము, ప్రశ్నించే తత్వము ఇవి చంపేయటం కోసం ఈ మాటలు మాట్లాడుతున్న వాళ్ళందరినీ, ఈ ఆలోచనలు చేస్తున్న వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఎలిమినేట్ చేయటానికి రంగం సిద్ధమైపోయింది అనేది అన్ని కమ్యూనిస్ట్ పార్టీలకి అర్థమైపోయింది. అందుకని కమ్యూనిస్ట్ పార్టీలన్నీ ఒక్క చోటకు వచ్చి మాట్లాడుతున్నాయి. మొన్నే ఒక 1 వీక్ బ్యాక్ సిపిఐ ఆఫీస్లో ఆల్ పార్టీ మీట్ జరిగింది, ఒక రౌండ్ టేబుల్ సమావేశం. ఆ రౌండ్ టేబుల్ సమావేశానికి దాదాపుగా అన్ని గ్రూపులు వచ్చాయి. ప్రతి ఒక్క గ్రూపులోనూ ఇదే ఆందోళన ఉంది. ఆఫ్టర్ మావోయిస్ట్ ఏంటి పరిస్థితి, నెక్స్ట్ ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు, అర్బన్ నక్సల్స్ని టార్గెట్ చేయాలి అని ఓపెన్గానే మాట్లాడేస్తున్నారు జనాలు. అక్కడ ఏది స్టేట్ నుంచి, స్టేట్ రిప్రజెంటేటివ్స్, పోలీస్ ఆఫీసర్లు, నిఘా విభాగాలకు చెందినటువంటి వాళ్ళు, అలాగే వాళ్ళు ప్లాంట్ చేసినటువంటి ప్రతినిధులు, ఈ అర్బన్ మావోయిస్టులు, ఈ అర్బన్ నక్సల్స్ వీళ్ళు ప్రొవోక్ చేస్తున్నారు లోపల మూమెంట్ని అని నింద వీళ్ళ మీద వేయటం మొదలైంది. అంటే నెక్స్ట్ టార్గెట్ వీళ్ళే.